నీట్ పేపర్ లీకేజ్ అంశం మీద చాలామంది మాట్లాడుతున్నారు. ఒక నీట్ పేపరే కాదు, దేశంలో చాలా ఎగ్జామ్ పేపర్స్ లీక్ అవుతున్నాయని కూడా మాట్లాడుతున్నారు. ఈ పేపర్లు లీక్ ఎందుకు అవుతున్నాయి అన్నది ఎవరైనా ఆలోచిస్తున్నారా? లీక్ కాకుండా చేయాలంటే తీసుకోవాల్సిన మార్గాల మీద ఎవరైనా ఆలోచిస్తున్నారా? ఎంతసేపటికి ఈ నీట్ పేపర్ అంశాన్ని చూపెట్టి మోడీ మీద వ్యతిరేకత పెంచాలి, బీజేపీ మీద వ్యతిరేకత పెంచాలి అనే ఆలోచన తప్ప అసలు ఈ పేపర్ లీకేజీలు ఎందుకు అవుతున్నాయి, ఇవి కాకుండా ఎలా ఆపాలి అన్న దాని మీద ఆలోచన జరుగుతుందా? ఇది జరగాలి. నిజానికి నా ఆలోచన ప్రకారం, అంటే మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ చేయండి దయచేసి. నా అభిప్రాయం ప్రకారం కార్పొరేట్ ఎడ్యుకేషన్ బాగా పెరిగింది, కార్పొరేట్ కాంపిటీషన్ బాగా పెరిగింది. విద్య ఒక వ్యాపారం అయింది. ఈ వ్యాపారంలో పోటీలో భాగంగా తమ పిల్లలకే ర్యాంకులు వచ్చాయని చూపించుకోవటం కోసం, తమ కాడ పాస్ పర్సంటేజ్ ఎక్కువ ఉంది అని చూపించుకోవటం కోసం పేపర్ని లీక్ చేసుకోవాలి, పేపర్లో ఏమొస్తాయో ముందే తెలుసుకోవాలి అనేటువంటి కుతూహలం ఈ కోచింగ్ సెంటర్ల దగ్గర, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ దగ్గర బాగా పెరిగింది. దాంట్లో భాగంగానే డబ్బులు పెట్టి పేపర్ని లీక్ చేపిస్తున్నాయి, అధికారులని కొని పేపర్ని లీక్ చేపిస్తున్నాయి. ఇవేవి కూడా ప్రభుత్వాలు కావాలని లీక్ చేస్తున్నాయి కావు, ప్రభుత్వ పెద్దలకు తెలిసి జరుగుతున్నాయి కావు. అధికారుల స్థాయిలో అధికారులకు డబ్బులు ఇచ్చి కార్పొరేట్ ఎడ్యుకేషన్ వాళ్ళు లీక్ చేసుకుంటున్నవి. కేవలం ఈ నీట్ పేపరే కాదు, రాష్ట్రాల్లో కూడా 10th క్లాస్ పేపర్ లీక్ కావడానికైనా, ఇంటర్మీడియట్ పేపర్ లీక్ కావడానికైనా కారణం ఏంటి అంటే, మీరు యాడ్స్ చూస్తుంటారు కదా, మా కాడ చదివిన విద్యార్థులకి 1 1 2 2 3 3 4 4 5 5 అని చెప్పేసి ర్యాంకులు చదువుతూ ఉంటాయి కార్పొరేట్ ఇన్స్టిట్యూషన్స్. యాడ్స్ ఇచ్చుకుంటూ ఉంటాయి. ఈ యాడ్స్ ఇచ్చుకోవాలంటే వాళ్ళకి ర్యాంకులు రావాలి, ర్యాంకులు రావాలంటే వాళ్ళు బట్టి పట్టించుంటారు. ఆ బట్టిన ప్రశ్నలే వచ్చినాయో లేవో తెలుసుకోవాలి, లేదు వచ్చే ప్రశ్నలకు బట్టి పట్టించాలి. మరి వచ్చే ప్రశ్న ఎట్లా తెలవాలి? ఈ పేపర్ లీకేజ్ ద్వారా తెలవాలి. దానికోసం జరుగుతున్న ప్రయత్నాలు ఇవన్నీ కూడా. ఒక వ్యక్తి డబ్బులు పెట్టి పేపర్ని లీక్ చేసుకోలేడు. తన ఎగ్జామ్లో పాస్ కావడం కోసం, తనకి ర్యాంకు రావడం కోసమో ఒక వ్యక్తి లక్షలు ఖర్చు పెట్టలేడు, ఒక వ్యక్తి కోట్లు ఖర్చు పెట్టలేడు. కానీ ఒక ఇన్స్టిట్యూషన్ పెట్టింది. ఎందుకంటే ఆ పేపర్ని లీక్ చేసుకొని వచ్చే క్వశ్చన్ తెలుసుకొని తమ విద్యార్థుల చేత చదివించి తమ విద్యార్థులకి ర్యాంకులు వచ్చేటట్టు చేసుకోగలిగితే, నెక్స్ట్ దానికి మా కాడే ర్యాంకులు వస్తాయి అని ఒక బిల్డప్ని కనుక ఆ ఇన్స్టిట్యూషన్ సమాజంలోకి చొప్పించగలిగితే, ఆ ఇన్స్టిట్యూషన్లో లక్షలాది ఫీజులు కట్టి మరి వేలాది మంది విద్యార్థులు చేరతారు. దీనికోసం వేలాది మంది లక్షలాది ఫీజులు కట్టడం కోసం అవసరమైతే కొన్ని లక్షలు ఖర్చు పెట్టి అయినా పేపర్ లీకేజ్ చేపిస్తూ ఉంటాయి. పేపర్ లీక్ కోసం ప్రయత్నం చేస్తూ ఉంటాయి ఈ కార్పొరేట్ ఇన్స్టిట్యూషన్స్. అంతిమంగా ఈ పేపర్ లీకేజ్ అంశం తేలాలి అంటే, ఇవి ఆగాలి అంటే, విద్య అనేది ప్రైవేట్ చేతుల్లో ఉండకూడదు, పూర్తిగా ప్రభుత్వం చేతుల్లో ఉండాలి. అసలు విద్య ఒక వ్యాపారం కావటానికి వీలేదు. మన రాజ్యాంగం ప్రకారం కూడా విద్య అనేది ప్రైవేట్ చేతుల్లో ఉండటానికి వీల్లేదు, కార్పొరేట్ చేతుల్లో ఉండటానికి వీల్లేదు. విద్య అనేది ఒక కమర్షియల్ అంశం కాకూడదు, విద్య అనేది ఒక వ్యాపారమయం కాకూడదు. కానీ ఇవాళ ఏమైంది? మనం చదువుకుంటున్నామా, చదువుకుంటున్నాం. చదువుకోవటం వల్ల ఇలాంటి పేపర్ లీకేజీలు మాత్రమే కాదు, నాణ్యత లేని చదువులు, బట్టి చదువులు ముందుకు వస్తున్నాయి. సమాజంలో విలువలు లేకుండా పోతున్నాయి. ఏదో మార్కుల కోసం చదువుతారు, ర్యాంకుల కోసం చదువుతారు, కానీ వాడికి మంచికి చెడుకి సంబంధం తెలియదు, అవతల వ్యక్తితో ఎలా ఉండాలో తెలియదు, పెద్దవాళ్ళకి రెస్పెక్ట్ ఎలా ఇవ్వాలో తెలియదు, సమాజంలో ఎలా బతకాలో తెలియదు. వాడు చదువుకున్న చదువుకి ఉద్యోగానికి సంబంధం ఉండదు, వాడు చదువుకున్న చదువుకి వాడు చేసే పనికి సంబంధం ఉండదు. రోజువారీ జీవితంలో రోజువారీ అవసరాలు కూడా వాడికి ఏమీ తెలవవు, చదువుకున్నోడికి ర్యాంకులు వచ్చినోడికి. అంటే చదువు నాలెడ్జ్ కోసం కాకుండా ఉద్యోగం కోసం అన్నట్టుగా మారిపోయింది. ఎందుకు? ఈ కార్పొరేట్ ఎడ్యుకేషన్ పెరగటం వల్ల, ప్రైవేట్ ఎడ్యుకేషన్ పెరగటం వల్ల. కాబట్టి పేపర్ లీకేజీలు ఆపాలన్నా, ఎడ్యుకేషన్లో నాణ్యత పెంచాలన్నా, రియాలిటీకి చదువులు దగ్గరగా ఉండాలన్నా, చదువు కేవలం విజ్ఞానాన్ని మాత్రమే ఇవ్వాలన్నా కానీ ప్రభుత్వం చేతుల్లో చదువు ఉండాలి. ఇది ఎవడన్నా చెప్తాడా? ఈ కాక్రోజ్ జనతా పార్టీ వాళ్ళు చెప్పగలుగుతారా? ఎంతసేపటికి పేపర్ లీకేజ్ మీద డిమాండ్ చేయడం తప్ప, కాక్రోజ్ జనతా పార్టీ కానీ, కాంగ్రెస్ పార్టీ కానీ, ఈ ప్రాంతీయ పార్టీలు కానీ ఎవడన్నా ఈ విద్య ప్రైవేట్ చేతుల్లో ఉండొద్దు, విద్య మొత్తం ప్రభుత్వీకరణ కావాలి, అన్ని విద్యా సంస్థల్ని ప్రభుత్వం ఆక్యుపై చేసుకోవాలి, ప్రభుత్వమే విద్యని నడపాలి అని ఎవడన్నా చెప్తున్నాడా? ఎవడన్నా డిమాండ్ చేస్తున్నాడా? ఎంతసేపటికి దీంట్లో రాజకీయాన్ని ఎత్తుక్కోవడం తప్ప. ఏమంటారు? మీరు కామెంట్ చేయండి.